అమ్మవారికి సంబంధించిన నవరాత్రులలో ఆమెను నవదుర్గలుగా పూజిస్తూ ఆమె అనుగ్రహానికి పాత్రలు కావాలి. నవరాత్రుల్లోని 3వ రోజున ఆమెను చంద్రఘంట అనే పేరుతో ఉపాసించాలి. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. అండపిండాలను ఆధారముగా చేసుకొని దాని యందు కూర్చొని ఉన్నటువంటి చండ కోపములే అస్త్రములుగా కలిగినటువంటిది ఉన్నటువంటి చంద్రఘంటను నేను ఉపాసిస్తున్నాను, ఆమె నా విషయంలో ప్రసన్నురాలయుండుగాక అని ధ్యాన శ్లోకానికి అర్థం. భగవతి రాజరాజేశ్వరి ఆమె జగత్తులేవీ లేకుండా ఉన్న సమయంలో మహాప్రళయమైన తర్వాత జగత్తుల యొక్క ఉత్పత్తికి ఆమెనే కారణురాలైనది. చంద్రుడి యొక్క అర్ధచంద్ర ఆకారముతో కూడుకున్నటువంటి ఘంటను శిరస్సున ధరించడం వలన చంద్రఘంట అనే పేరుతో ఆమెను పిలిచినారు. ఒక విచిత్రమైనటువంటి విశేషం ఏమిటి అంటే, కొంతమంది రాక్షసులను ఆమె ఆయుధాలతో సంహారం చేస్తే, ఇంకా కొంతమంది రాక్షసుల యొక్క సంహారాన్ని ఎట్లా చేసినది అంటే, ఆమె శిరస్సున ఉన్నటువంటి ఘంటా నాదముతో ఘంటను ఊపగా దాని నుండి వచ్చేటువంటి ఏ శబ్దధ్వని గలదో ఆ శబ్దధ్వనిని విన్నటువంటి అసురులు ఎంతోమంది బధిరులైపోయి చనిపోయినారు. ఆ విధమైనటువంటి మరణం వాళ్లకు రాసి ఉన్నది. అందుకని అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఘంటను శిరస్సున ధరించి ఉన్నటువంటి భగవతి రాజరాజేశ్వరి అనేక అసురుల యొక్క సంహారము తన ఘంటా రావముతో చేసినందువలన ఆమెను చంద్రఘంట అనేటువంటి పేరుతో పిలిచినారు. చంద్రఘంటాదేవిని నవరాత్రులలో 3వ రోజు ఉపాసించడం వలన మనస్సు, వాక్కు, కర్మ, కాయముతో చేసేటువంటి ఏ కర్మలుంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. మానసిక, వాచిక, కాయికములైనటువంటి ఏ కర్మలుంటాయో ఆ కర్మలకు ఆమె సంతుష్టాంతరంగా అయి కోరిన కోరికలన్నిటి కూడా ఈడేరుస్తుంది ఆ భగవతి రాజరాజేశ్వరి. ఈ విధంగా 3వ రోజు చంద్రఘంట అనుగ్రహాన్ని మనం పొందాలి. మహాదేవ.